గాజెలు. ఆ గాజెల్లో పెద్ద గాజులు అప్పుడు మనకి ఇళ్లలో ఉండేది. ఆ గాజుల్లో దేవాది దేవుడిని యేసు ప్రభులు వారు ఏం చేసిందంటే, అమ్మ మరి ద్రాక్షరసం అయిపోయింది కదా, ఆ గాజుల్లో మీరు నీటిని నింపండి, నీళ్ళు పోయండి. మరి నీళ్ళు పోతే అలా ద్రాక్షరసం అయిద్దా? అయిద్దా? కాదు కదా. జాగ్రత్త. ఆమెను పడేసు. ఆ గాజుల్లో ద్రాక్షరసం నీళ్ళు పోసారు. ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారుతాయా? మారవు. కానీ దేవుడు ప్రార్థన చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క దేవాది దేవుడిని యేసు ప్రభుల వారికి ఏది కూడా అసాధ్యం కాదండి. చనిపోయిన వాళ్ళని కూడా లేపిండు. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళని కూడా ఆ పాడను ముట్టి లేపిండు. అంటేనే అనేక మంది రోగులను స్వస్థపరిచిండు. పక్షవాయువు గల రోగిని స్వస్థపరిచిండు. ఆ దేవాది దేవుడు ఆ బాణలు ఉన్నాయి కదా, ఆ యొక్క గాజులు, ఆ గాజుల్లో నీటితోని నింపమన్నాడు. నింపమన్నప్పుడు వీళ్ళు శిష్యులు